వెల్కమ్ టు మెర్సీ శ్యామ్ యూట్యూబ్ ఛానల్. మనం ఇప్పుడు స్తుతుల ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, మహాకనుడా, సర్వోన్నతుడా, నీకు వందనాలు, నీకు వందనాలు, నీకు వందనాలు, నీకు వందనాలు. స్తోత్రం 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 స్తోత్రం. అయ్యా గొప్ప దేవుడా, నీకు వందనాలు, నీకు వందనాలు, నీకు వందనాలు, నీకు వందనాలు, నీకు వందనాలు, నీకు వందనాలు, నీకు వందనాలు. స్తోత్రం 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 స్తోత్రం. దయమయుడా, కరుణమయుడా, నీకు వందనాలు, నీకు వందనాలు, నీకు వందనాలు, నీకు వందనాలు, నీకు వందనాలు, నీకు వందనాలు. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కృపలకు పాత్రుడా, నీకు వందనాలు. సజీవుడా, నీకు వందనాలు, నీకు వందనాలు, నీకు వందనాలు, నీకు వందనాలు, నీకు వందనాలు, నీకు వందనాలు. స్తోత్రం 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 స్తోత్రం. మమ్మల్ని అందరినీ ఇంతవరకు కాచి కాపాడినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయనా. నీకు వందనాలు, నీకు వందనాలు, నీకు వందనాలు. మాకు ఆయుష్కాలం దయచేసినందుకై వందనాలు, నీకు వందనాలు, నీకు వందనాలు, నీకు వందనాలు, నీకు వందనాలు, నీకు వందనాలు. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. గొప్ప దేవుడా, నీకు వందనాలు, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను నాయనా. ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుచుంటున్నాను నాయనా. యేసయ్యా, మమ్మల్ని ప్రభా ఇలా నీకు స్తుతించడానికి, ప్రభా నేను కీర్తించడానికి ఇచ్చిన భాగ్యమును బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను నాయనా. ఎవరైతే ప్రభా ఈ ప్రార్థనలో ఏకీపిస్తున్నారో వాళ్ళందరినీ నీవే జ్ఞాపకం చేసుకోమని అడుగుచుంటున్నాను. ఇంకా ఎవరైతే ఏకీవించబోతున్నారో వాళ్ళందరినీ కూడా నీవే జ్ఞాపకం చేసుకోమని అడుగుచుంటున్నాను నాయనా. యేసయ్యా, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను నాయనా. ప్రభా, నీ రెక్కల చాటును మమ్మల్ని భద్రపరచుకోమని అడుగుచుంటున్నాను నాయనా. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను నాయనా. ప్రభా, నీకు వందనాలయ్యా నాయన. మా అక్కర్లన్నీ నీవే తీర్చమని అడుగుచుంటున్నాను నాయన. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను నాయన. యేసయ్యా, ఎవరైతే ప్రభా ప్రార్థన సహాయం కోరినారో ప్రభా, నిజంగా ఆశతో ప్రభా వారు అడిగినట్లయితే నీవు తీర్చే దేవుడు కాబట్టి తీర్చమని అడుగుచుంటున్నాను నాయన. యేసయ్యా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను నాయన. యేసయ్యా, ప్రభు ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తానని సెలవిచ్చినావు నాయనా. అయా, నీవే తృప్తిపరచని వారి ఆశని ప్రభు వారి ప్రాణాన్ని తృప్తిపరచమని అడుగుచుంటున్నాను. అయా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను నాయనా. యేసయ్యా, ప్రభా న్యాయమైన ప్రభా కోరికను తీర్స్తాను ప్రభా, తీర్చమని అడుగుచుంటున్నాను నాయనా. యేసయ్యా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను నాయనా. యేసయ్యా, ఎవరైతే ప్రభా అనారోగ్యంతో ఉన్నారో ప్రభా అయా వారిని నీవే జ్ఞాపకం చేసుకోమని అడుగుచుంటున్నాను అయ్యా. వారికి స్వస్థతను అనుగ్రహించండి. నీ రెక్కల చాటును వారిని కూడా భద్రపరచమని అడుగుచుంటున్నాను నాయనా. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను నాయనా. ప్రభా, నీవే వారికి పూర్తి స్వస్థతను అనుగ్రహించమని అడుగుచుంటున్నాను నాయన. ఆయా రక్షణ లేని వారికి రక్షణను కూడా అనుగ్రహించమని అడుగుచుంటున్నాను నాయన. అవును నాయన ప్రభా, అవును నాయన, నువ్వు మృతులను లేపినావు ప్రభా. అయా నువ్వు మృతిని గెలిచినావు ప్రభా. అయా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను నాయన. అయా, అటువంటి ప్రభా నిన్ను మేము స్తుతించడానికి ఇచ్చిన ధన్యతను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను నాయన. అయా, ఎల్లప్పుడూ నిన్ను స్తుతిస్తూ నిన్ను కీర్తిస్తూ ఉండడానికి మాకు సహాయం చేయమని అడుగుచుంటున్నాను నాయన. అయా, నీలో ఉన్న శక్తి మేము పొందుకోవడానికి సహాయం చేయమని అడుగుచుంటున్నాను నాయన. యేసయ్యా, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను. మా హృదయంలో మా తలంపులలో ఏ ప్రభా
నాయన ఏది కూడా పని చేయకుండా సహాయం చేయమని అడుగుచుంటున్నాను నాయన. యేసయ్య కేవలము ప్రభువా నిన్ను స్తుతించడానికి నిన్ను కీర్తించడానికి సహాయం చేయమని అడుగుచుంటున్నాను నాయన. అడుగుచి ఈ చిన్ని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనం ఇప్పుడు కీర్తనలు చదువుకుందాం. నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము. భక్తిహీనుల బాహువులు విరవబడును, నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు. నిర్దోషుల చర్యలను యెహోవా గుర్తించుచున్నాడు, వారి స్వాస్యము సదాకాలము నిలచును. ఆపత్కాలమందు వారు సిగ్గునొందరు, కరువు దినములలో వారు తృప్తి నొందుదురు. భక్తిహీనులు నశించిపోవుదురు. యెహోవా విరోధులు మేత భూముల సొగసును పోలియుందురు. అది కనబడకపోవునట్లు వారు పొగవలే కనబడకపోవుదురు. వాక్యము మన హృదయాలలో వర్ధిల్లును గాక. ఆమేన్. Thank you for watching my videos. Like, share, comment and subscribe to my channel.